నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గురుగారు? నెల మొత్తం కూడా యోగించాలి అంటే ఏ అమ్మవారిని ఆరాధించాలి, ఏ అయ్యవారిని ఆరాధించాలి? మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ మాటల్లో తెలియజేయండి. అనుకూలించే తేదీలు ఏంటి, ప్రతికూలించే తేదీలు ఏంటి గురుగారు? మా కోసం తెలియజేయండి గురుగారు. దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. కుంభంలో రాహువు, మీనంలో శని, అవును, వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా మిథునంలో రవి గురువులు కలిసి ఉండి 15వ తేదీ నుంచి రవి 16వ తేదీ ఆల్మోస్ట్ 15 మధ్యాహ్నం 16వ తేదీ నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతారు. అలాగే కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజుడు, కేతువు. ఈ యొక్క చంద్రుడు 1వ తేదీ నుంచి మొత్తం మనకి కర్కాటకం వరకు ఈ యొక్క 30 రోజులు సంచారం అనేటువంటి జరుగుతుంది. ఈ మాసంలో 31 రోజులు, జూలై మాసం కాబట్టి. గురుగారు, వృషభ రాశి వారికి ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా లేదా బిజినెస్ పరంగా వీటన్నిటికీ అనుకూలంగా ఉండడానికి ఏదైనా మంచి రెమెడీ ఉందా గురుగారు? తప్పకుండా ఉంది. అసలు ఎలా ఉంటుందో చెప్తానమ్మా. మొట్టమొదటిగా వృషభ రాశి వారికి రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. ఇది ఒక రకంగా తన ఓన్ హౌస్లో వీనస్ ఉన్నందుకు కొంత కంఫర్ట్ లెవెల్స్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ధనస్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు ధనపరంగా అభివృద్ధి ఖచ్చితంగా ఉంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గురువు కొంచెం కంబస్లో ఉన్నాడు, అస్తంగత్వ దోషము అంటారు. ఈ అష్టమ లాభాధిపతి కనుక ధనస్థానంలో అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు వీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. లాభంలో శని మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొంచెం లాభాలు బాగా వస్తాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళకి వ్యయాధిపతి అంటారు, అంటే కుజుడు కేతుతో కలిసి 4వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పడి ఏదో తొందరగా ఏదో తీసేసుకోవడం, ఏదో తక్కువకు వస్తుంది కదా అని తీసుకోవడం, మెషినరీస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు. కోర్సెస్ చేసే విషయంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో ఈ కోర్సు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేనేమో, ఏదో ఆఫర్ పెట్టారని తొందరపాటులో తీసుకున్న తర్వాత అయ్యో ఎందుకు నేను ఇప్పుడు ఈ కోర్సు అనవసరంగా ఎంటర్ అయ్యాను అనుకుంటూ ఉంటారు. అదొకటి. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. అలాగే లోన్స్ వీళ్ళకి లభిస్తాయి, ఇప్పుడు ఉండే కండిషన్లో లోన్స్ లభిస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ ఎవరైనా బంధువర్గం మూలంగా కావచ్చు, ఏదైనా సంబంధాల విషయంలో, వివాహ సంబంధాల విషయంలో కొంచెం రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది వృషభ రాశి వారికి. కాకపోతే కొంచెం విదేశీ సంబంధాలు ఏమంటే కుదరడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ వివాహం అయినటువంటి వారికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం, లేదా జీవిత భాగస్వామి ఎక్కడైనా వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉండడం, వీళ్ళకి కొంచెం అడబాటు అనేటువంటిది ఉంది. అయితే ఈ సమయంలో లాభశని, ధనస్థానంలో రవి గురువులు, లగ్నంలో శుక్రుడు అనేటువంటిది మాత్రం వీరికి ఫైనాన్షియల్గా కానివ్వండి, లైఫ్లో ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి కానివ్వండి చాలా చాలా బాగున్నాయి. కాకపోతే వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అంటే 4వ స్థానంలో కుజుడు, కేతు ఉన్నందుకు తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నేను ఈ పని చేయడం వల్ల అనవసరంగా మోసపోతానేమో, లేకపోతే కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది అనేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఎందుకంటే 12వ అధిపతి కుజుడయ్యాడు, కేతుతో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో, లేదా విదేశాల్లో పంపించిన డబ్బులతో ఇక్కడ కొంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పేర్ల మీద. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గృహం ప్రారంభించేటప్పుడు అది నన్ను అడిగితే 28వ తేదీ వరకు ప్రారంభించకపోవడమే మంచిది. 28 తర్వాత ప్రారంభించడం మంచిది. ఇంకా తప్పనిసరి ప్రారంభిస్తున్నామని అందరినీ పిలిచేసాము అది అనుకుంటే కనుక వీళ్ళు చేయవలసింది ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేస్తూ ఎక్కువగా విష్ణు ఆరాధన వీరికి బాగా కలిసి వస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ వల్ల, స్నేహితుల వల్ల కొంత లబ్ధి కూడా ఉంటుంది చెప్పాలంటే. ఓవరాల్గా అయితే క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు వస్తాయి వీరికి. అన్ని సక్రమంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం లేదమ్మా, ఒకటి 4వ స్థానం బాగోలేదు కాబట్టి ప్రాపర్టీస్, విద్య, ఫ్యాక్టరీస్ నిర్మాణం ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు వీళ్ళు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. తప్పకుండా గురుగారు, జాతకం తెలియనప్పుడు లేదా రాసులు తెలియనప్పుడు ఇవే చూసుకోవాలా లేదా పర్సనల్ చార్ట్ ఏమైనా చూసుకోమంటారా? ఒకటమ్మా, పర్సనల్ చార్ట్ చూసుకోవడం అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అవును.
తెలీదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద చూసుకుంటారు. పేరు మీద చూసుకునేది ఒక 10 to 15% మాత్రమే పనిచేస్తుంది. ఓకే. ఈ గోచారం అనేటువంటిది మాత్రం గోచారం కూడా 10 to 15%. పర్సనల్ చార్ట్ ఎక్కువగా పనిచేస్తుంది ఎప్పుడు కూడా. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయం, ఏ సమయంలో పుట్టారు, అప్పుడు ఏ లగ్నం గడుస్తుంది, ఏ నక్షత్రంలో పుట్టారు, దాన్ని బట్టి ఏ మహాదశతో మీ లైఫ్ ప్రారంభమైంది, నవగ్రహాల్లో కూడా ఏ ఏ గ్రహం ఎక్కడ ఎలా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఎదగలేకపోతున్నారు, లగ్నం బలహీనంగా ఉంది, లగ్నాన్ని ఎలా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ధనపరంగా ఇబ్బంది వస్తుంది. ధనాధిపతి ఎలా ఉన్నాడు, వీనస్ శుక్రుడు ఎలా ఉన్నాడు, అది చూసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ఒక మార్గంలో ధనం ఉంటే ఇంకో మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి వీళ్ళకి ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం ఉంది, వీళ్ళు వెళ్ళి హాస్పిటల్ కట్టుకుంటాడు, రాదు. అట్లా ఎందులో ఉంది మీ ధనాధిపతి, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, వ్యాపార యోగంలో ధనయోగం ఉందా, ఉద్యోగంలో ఉందా, ఒకవేళ ఉద్యోగం ఉంటే ఇక్కడుందా, విదేశాల్లో విదేశీ ధనయోగం ఉందా, వ్యాపార యోగంలో ఉంటే ఏ వ్యాపారంలో ధనయోగం ఉంది, సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్, ఇవి చెక్ చేసుకోవాలి ముఖ్యంగా. అలాగే మరి కొంతమందితో కలవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అది అన్నదమ్ములతో కావచ్చు, లేకపోతే అలా అన్నదమ్ములతో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉంది అలా ఉన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు, ఏది మొదలుపెట్టినా ఆగిపోతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మూడో అధిపతి ఎలా ఉన్నాడు, మూడులో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయంటే ప్రయత్న స్థానం, సిబ్లింగ్ హౌస్ అంటారు, అది చెక్ చేసుకొని దానికి పరిహారాలు చేసుకుంటే ప్రయత్నం సిద్ధిస్తుంది. మరి కొంతమందికి ఎప్పుడు గృహం కొన్నా ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. చతుర్థ భావం పాడైతే ఏమవుతుందంటే వీళ్ళకి విద్యా విషయంలో ఇబ్బంది, గృహాలు కొనుక్కుంటే ఇబ్బంది, ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది, శీలస్థానం అంటారు. అలాంటప్పుడు చతుర్థాధిపతి మహాదశలు నడుస్తున్నాయి, ఇది ఒక్కోసారి హెల్త్ని కూడా ఇబ్బందిస్తుంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీకి వ్యయస్థానం కాబట్టి చతుర్థాధిపతికి సంబంధించిన దానం ఇవ్వడము, చతుర్థాధిపతి ఎవరో తెలుసుకుని దానికి ఆ రకంగా మెలగడం చేస్తూ ఉండాలి. ఇది తల్లితో ఉండేటువంటి రిలేషన్ కూడా చెప్తూ ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు 4-8 కనెక్టివిటీ వచ్చింది, వాహన ప్రమాదాలు ఆ దశలను ఏమైనా నడుస్తున్నాయా, ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా గ్రహం ఏంటంటే మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాం చూసుకోండి, అప్పుడే ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ నేను రైట్ స్టెప్లో ఉండాలి, నేను ఎక్కడ కూడా ఇది అవ్వకూడదని జాగ్రత్తగా భగవంతు ఆరాధన చేసుకుంటూ వెళ్తున్నట్లయితే అక్కడ గ్రహం కూడా ఆటోమేటిక్గా అది దాని ప్రభావం తగ్గించుకుంటుంది. అలాగే చాలామంది రైట్ టైంలో కొన్ని పనులు చేయరు. అంటే ఎలాగా అంటే వివాహం చేసుకోకూడని సమయంలో చేసుకుంటారు, వివాహానికి మంచి గోచారం ఉన్నప్పుడు చేసుకోరు. ఎప్పుడు కూడా వివాహ సమయం అనేది ప్రతి ఒక్కరికి 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఏ ఇయర్లో ఏ మంత్స్లో ఎక్కువగా ఉంది చూసుకొని ఆ మంత్స్లో ఏ పార్ట్నర్తో మీరు వివాహం, అంటే ఎవరితో మీరు వివాహం చేసుకుంటే మీ మైండ్ సెట్లు కలుస్తాయి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వివాహ పొంతనలో కూడా 36 పాయింట్లకి 18 వచ్చేసాయని చూసుకుంటారు. అది ఓన్లీ జస్ట్ బేసిక్ వరకే. నక్షత్రాధిపతులు, రాస్యాధిపతులు, ఆకర్షణ ఇచ్చేటువంటి గ్రహాలు, బుద్ధికారకుడు, మనస్కారకుడు, జీవకారకుడు, కర్మకారకుడు, కాలమోక్షకారకులు అనేటువంటి రావుకేతువులు ఇవి ఎలా కలిసాయో చూసుకోవాలి. అప్పుడే వీళ్ళకి ఇద్దరి మధ్యన అవగాహన, నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కూడా ఉంటుందన్నమాట. అంటే 12వ అధిపతి ఎలా ఉన్నాడు, 12వ స్థానానికి ఏదైనా పాపగ్రహ సంబంధం వస్తుందా, అప్పుడు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. లేదా ఒక్కొక్కసారి 12వ అధిపతి బాగున్నాడు, కొంతమంది చూడండి 4 లక్షలు పెట్టి కొన్నారండి అసలు ఒకప్పుడు, ఇప్పుడు అసలు అది ₹1,00,00,000 అయిపోయింది అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వచ్చే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. జ్యోతిషాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా. అలాగే ఒక్కోసారి తండ్రి గారి ఆస్తి వీళ్ళు ఉంచుకోకూడదు. 12వ అధిపతి కనుక పాడేటంటే తండ్రి ఆస్తి ఈ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు పెట్టుకోకూడదు, అది అమ్మేసి కూడా కొనుక్కోవాలి అదే మనీతో. కానీ యాజ్ ఇట్ ఈజ్ భూమి ఉంచుకోకూడదు. లేదా ఒక్కోసారి అష్టమాధిపతి పాడైతే తాతగారు ఆస్తి ఉంచుకోకూడదు. ఇలా అనేకమైనటువంటి విషయాలు, 1 కాదు 2 కాదు, ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ఏ దేవత, ఇప్పుడు ఎవరికైనా సరే ఈ భూమి మీద జన్మించినప్పుడు రుణము, రోగము, శత్రుత్వం ఉండకూడదు అనుకుంటారు. ఉండాలని ఎవరు కోరుకోరు, రోగంతో బాధపడాలని ఎవరు కోరుకోరు, శత్రుత్వాలు నాకు బాగుండాలండి అనుకోరు. వీటన్నిటినీ తగ్గించేది వీళ్ళ ఉపాసనా దేవత. అంటే పంచమాధిపతి ఎలా ఉన్నాడు, చాలామంది తెలియక పంచమాధిపతి పాడైపోయినా ఆ రింగ్ పెట్టుకుంటారు. అసలు ఏ రత్నం ధరించాలి, రత్నం వల్లే మొత్తం కోటీశ్వరులు అయిపోతారు అనుకోకూడదు, జస్ట్ సపోర్ట్ పనిచేస్తుంది. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ఎన్నో రాశుల గురించి మా కోసం, మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.